యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి మన ఎడల ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి సంకల్పాన్ని బట్టి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇటు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక దినాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులుగా జీవించాల్సిన వారిగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో పేతురు రాసేటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి పేతురు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో, ప్రభు యొక్క ప్రణాళిక ఏంటో పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సేవకులు, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి విశ్వాసులకి భూమి మీద నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే పితృభక్తులు జ్ఞాపకం చేస్తున్నట్లుగానే కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంటాడు. కొంచెం కాలం, కొంత ఓర్పు విశ్వాసికి అవసరం. కొంతకాలం ఓర్చుకోవటం అనేటువంటిది అవసరం. అంటే విశ్వాసికి 2 విధాలుగా శ్రమలు అనేటువంటివి వస్తాయి. ఒకటి, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు భక్తిలో పరిపూర్ణత రానికుండా అపవాది అనేక అస్త్రాలని ప్రయోగిస్తాడు. ఒకటి. రెండవ కోణం ఏంటంటే, లోకపరంగా మరి మన చేసేటువంటి పనుల్లో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో, ఆ కోణంలో కూడా అపవాది మనల్ని శ్రమల పాలు చేస్తాడు. ఏ విధంగా దేవుణ్ణి దూషించి ద్వేషించేవారుగా ఉండేవారుగా చేయటానికి వాడు 2 కోణాల్లో భక్తులు ఎదగనీయకుండా, మరి భూమి మీద మరి మన యొక్క స్థితిని పరిపూర్ణంగా మంచిగా ఉండనీయకుండా అపవాదైనటువంటి వాడు ఎన్నో విధాలుగా మనల్ని శోధిస్తాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు కలుగు చేస్తాడు. పేతురున్నట్లుగానే కొంచెం కాలం మనం ఓపిక పట్టాలి, కొంచెం కాలం సహించాలి. కొంచెం కాలం మనం తట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మాటలో జ్ఞాపకం చేసినట్లుగా తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తానే అంటే ప్రభువే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. మనల్ని బలపరిచి స్థిరపరిచేటువంటి రీతిలో దేవుడు చేస్తాడు. మీరు గమనిస్తే మిషనరీస్ కావచ్చు, భక్తులైనటువంటి వారు కావచ్చు, వారి జీవితాలు ప్రారంభ దినాల్లో ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ప్రభువుని ఆయన సేవలో సాగుతున్నప్పుడు, ఆయన కొరకు నిలవాలని, ఆయన కొరకు జీవించాలనుకున్నప్పుడు ప్రారంభ దినాల్లో చాలా సమస్యలకు గురై ఉంటారు, చాలా శోధనలు ఎదుర్కొని ఉంటారు, చాలా ఇబ్బందులు తాళుకుని ఉంటారు. అయితే వాటన్నిటిలో కూడా మనం నమ్మినటువంటి దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ పరిస్థితిలో మనతో ఉంటాడు. ఆ పరిస్థితులను మనం విడిచిపెట్టేసి మీరే అనుభవించండి, మీరే పొందండి, మీరే వాటిని తట్టుకోండి అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు కాదు మన దేవుడు. బైబిల్లో మనం గమనిస్తే ఎందరో జీవితాలు చూడండి. మనం అబ్రహాం దగ్గర నుంచి చూస్తూ ఉంటే, అబ్రహాము కావచ్చు, ఏశావు కావచ్చు, దావీదు కావచ్చు, ఏబు కావచ్చు, మరి ఎస్తేరు కావచ్చు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఇలాగా మరి అపోస్తులైనటువంటి వారు, పౌలుసీలైనటువంటి వారందరూ కూడా మరి దేవుని కొరకు నిలిచినప్పుడు వారు ఎంతగా శ్రమ పట్టబడ్డారో, ఎంతగా బాధించబడ్డారో. మరి వాటిలో దేవుడు వారితో ఉన్నాడు.
ఆ శ్రమలను, ఆ పరిస్థితుల్ని తట్టుకోగలిగినటువంటి రీతిలో దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ నా అనుకున్నటువంటి వారితో మనం నొప్పించబడుతున్నా, నిందించబడుతున్నా, విమర్శించబడుతున్నా, గాయపరచబడుతున్నా కానీ అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుని మీద నమ్మకం ఉంచుదాం. దేవుడు మనల్ని ఈ పరిస్థితి నుంచి, శ్రమల నుంచి ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు. మనల్ని తలెత్తుకునేటువంటి వారుగా మరి ఆయన మనం గణపరుస్తున్నాం. మనం కూడా గణపరిచేటువంటి రీతిలో, గణపరచబడేటువంటి రీతిలో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆ రీతిగా మలుస్తాడు. అటు రీతిలో పరిశుద్ధాత్ముడు మరి ఉదయం ఈ మాట మనందరి జీవితాల్లో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. పేతులు భక్తుడు నాయన జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, అయ్యా మరి మమ్మల్ని పిలిచినటువంటి మీరు నాయన, అయ్యా మా విశ్వాసంలో, మా భక్తిలో, మా నమ్మికలో నాయన ఈ లోకంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నా తండ్రి ఎన్నో శ్రమలు, నిందలు, కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిట్టూర్పులు అనేటువంటివి మా జీవితంలో ఉంటాయని చెప్పేసి పేతురు జ్ఞాపకం చేస్తున్నారు. మేము నాయన వాటిని నా తండ్రి తట్టుకోగలిగినటువంటి వారుగా, వాటిని ఎదుర్కోగలిగినటువంటి రీతిలో నా తండ్రి అవి కూడా కొంచెం కాలం అని జ్ఞాపకం చేస్తున్నట్టుగా నాయన, అది అంతకాలమైనప్పటికి కూడా నా తండ్రి అయ్యా మీ తోడు మాతో ఉంటే నాయన, మీ సన్నిధి మాతో ఉంటే నాయన, మీ యొక్క కృప మాతో ఉంటే నా తండ్రి మేము సాగగలుగుతాం, తాళకోగలుగుతాం, తట్టుకోగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం నా తండ్రి. అటు రీతిగా నాయన ఏ ఉదయం నా తండ్రి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు నాయన, ఏ పరిస్థితులు మీ బిడ్డలు ఎదుర్కొంటున్నారో, ఏ శ్రమలు ఎదుర్కొంటున్నారో ప్రభువా, అటు వారందరిని కూడా మీ పాదాల దగ్గర ఎత్తి పడుతున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి. ఆర్థికంగా నాయన అయ్యా కృంగిపోతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కుటుంబ పరిస్థితులు బహుభారమైనటువంటి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటున్నా అటు వారందరిని కూడా నాయన ఈ ఉదయం మీరు దర్శించండి. వారికి కావలసిన ఓర్పును, సహనాన్ని మీరు దయచేసి నాయన, అయ్యా జయించును వానికి నాయన మీరు అనుగ్రహించే ఆధిక్యత మీ సింహాసనంలో మీతో పాటు కూర్చోబెట్టుకుంటానన్నారు. అటు రీతిగా నా తండ్రి జయించేవారుగా నాయన, అయ్యా మరి శోధన జయించేవాడు ధన్యుడు అన్నట్లుగా యాకోబు, అటు రీతిలో మమ్మల్ని అందరిని కూడా స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.